వాళ్ళు, కూరలాక్కి వెళ్ళిపోయేవాళ్ళు, మందేమో చండాలపై ఇచ్చేసేవాళ్ళు. వాళ్ళందరూ అస్సలు మంచోళ్ళు కాదండి, వాళ్ళందరూ దానవులు. ఒరిజినల్ మానవులం మేము, దేవతామూర్తులం మేము. రాక్షసుల నుంచి మిమ్మల్ని రక్షించడానికి అవతరించినటువంటి తరం మాది. మేము ఇలాంటి సందర్భంలో మీకు 1 by 1 చేసుకుంటూ వస్తున్నాము. ఇట్లాంటివి చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలమ్మా, అందుకని ఆగుతున్నాము. దీనికి బదులుగా ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ స్కిల్ డెవలప్మెంటా ఇంకోట ఇవి చేస్తూ ఉంటాము. మీ జీవితానికైతే ఏ ప్రాబ్లం లేదు అనేటటువంటి ఒక భరోసాని ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారనమాట. అది ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం. అంటే పథకాలు అయితే ఇంకా అమలు చేయలేమని చెప్తున్నారా ఇండైరెక్ట్ గా? పథకం అంతే, అంటే ఆ పథకం అమలు చేయడం వీళ్ళ వల్ల కాదు. నిరుద్యోగ భృతి వీళ్ళ వల్ల కాదు. 50 ఏళ్లకే పెన్షన్ అన్నటువంటి వీళ్ళ వల్ల కాదు. దాని ఊసే లేదులేండి, అసలు ఆ ఊసే ఎత్తట్లేదు. ఈ 3 కూడా వీళ్ళ వల్ల కాదు. అన్నదాత సుఖీభావ్ వేరే దాంట్లో వచ్చి ఇప్పుడు అదేదో ఇవాళ మొన్న సాక్షి వాళ్ళు రాశారు, తల్లికి వందనం కూడా పడట్లేదని, డబ్బులు సొలమే పడుతున్నాయని. అవును, 6,000 7,000 ఇలా పడుతున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఏ పడతాయట, అది ఎంత వేస్తారో అంత తగ్గించారట వీళ్ళకి. అంటే స్కాలర్షిప్ ఉన్నటువంటి వాళ్ళకి ఆ స్కాలర్షిప్ డబ్బులు పడితే ఆ మిగతాది వేసారట వీళ్ళకి. అది ఇప్పుడు తాజాగా వెళ్ళిస్తున్న ఎవరన్నా సాంఘిక సంక్షేమ శాఖ వాళ్ళు. అది ముందు చెప్పలేదు ఎవరికి, అది చెప్పలేదు. అది ఆయన అయితే అట్లా కాదు, మొత్తం ఇచ్చాడు కదా. అవును, జగన్ మొత్తం ఇచ్చాడు. అవును, కానీ తల్లుల నుంచి వ్యతిరేకత వస్తుందా? తల్లుల నుంచి, ఆడబిడ్డల నుంచి వ్యతిరేకత